నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. హుజురాబాద్ మండలం సింగాపురంలోని శ్రీ పద్మా గోదా సమేత వెంకటేశ్వర స్వామి నవగ్రహ ఆలయంలో సోమవారం రోజున ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. క్రేన్ సహాయంతో అతిపెద్ద ధ్వజస్తంభాన్ని భక్తుల కోలాహలాల మధ్య ప్రతిష్ఠించారు. గత 3 రోజులుగా దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3వ రోజైన సోమవారం రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని, పద్మావతి అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు దంపతులు, మాజీ ఎమ్మెల్యే వర్తల సతీష్ కుమార్ దంపతులు, ఇంద్రనీల్ దంపతులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, పంతులయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ, అంత యుక్తి నాకు లేదయ్యా. వెంకటేశ పంతులయ్యను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత యుక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, అందమైన పాట నీకు పాడదామనుకుంటే, అందమైన పాట నీకు పాడదామనుకుంటే, అన్నమయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ, అంత గాత్రం నాకు లేదయ్యా. అన్నమయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ, అంత గాత్రం నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే,